దేశ చరిత్రలో ఎన్నోసార్లు అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ అదే తీరులో రవేల కోట్ల నేషనల్ హెరాల్డ్ కుంభకోణానికి పాల్పడిందని అనంతపురం జిల్లా బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి రోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా ఇవాళ జిల్లా బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. సప్తగిరి సర్కిల్లో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి బీజేపీ నాయకులు తరలిరాగా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు స్థాపించుకున్న నేషనల్ హెరాల్డ్ పత్రికతో పాటు సంబంధిత ఆస్తులను దొడ్డిదారిన రాహుల్ సోనియా గాంధీకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీకి బదలాయించుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ చేపడితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు చేపట్టడం సిగ్గుమాలిన చర్యని ధ్వజమెత్తారు. చట్టం మీది విశ్వాసం ఉన్న వాళ్లు ధర్నాలు చేయరని, కాంగ్రెస్ నేతల ధర్నాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసును కొట్టేయాలన్న సోనియా రాహుల్ అభ్యర్థనను 2016లోనే సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని గుర్తు చేశారు. కానీ మోదీ ప్రధాని అయ్యాకే కేసు బయటకు వచ్చినట్లు, సోనియా రాహుల్ శుద్ధ పూసలు అయినట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల నుంచి ఎంతో నీతివంతమైన పాలన, నిజాయితీ పాలన అందిస్తుంటే 1938 నుంచి నేషనల్ హెరాల్డ్ సంస్థకు పత్రికకు సంబంధించి వాళ్ళ వాటాలు కాజేసి ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే మాయని మచ్చ తెచ్చుకొని ఇంకా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను విమర్శించే హక్కు, మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తున్నా. దీంట్లో దోషులు ఎవరో ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది. ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది, జరగనివ్వండి. ఇప్పటి నుంచి కాదు, ఇది 1938 నుంచి ఈ సంస్థ మీద, ఈ హెరాల్డ్ పత్రిక మీద జరుగుతూనే ఉంది ఎంక్వైరీ. ఇప్పుడు కొత్తగా ఏమన్నా భారతీయ జనతా పార్టీ ఏమన్నా కొత్తగా చేస్తుందా? గతంలోనే మీ మీద ఎన్నో ఎంక్వైరీలు వేశారు, ఛార్జ్ షీట్లు వేసినారు, మిమ్మల్ని అరెస్టులు కానీ చేసినారు. మీరు ఎన్నెన్ని షేర్లు కొట్టేసినారో దీంట్లో మాకు అందరికీ తెలుసు. ఈరోజు ప్రజలందరికీ వివరిస్తాము. పత్రికల్లో రోజు వస్తున్నాయి, నేషనల్ మీడియాలో వస్తున్నాయి. ఈరోజు మనం చూస్తూనే ఉంటాం. ఇంకా సిగ్గు శరం లేకుండా మేము ఏమి చేయలేదని భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని మా ఆఫీసులు ముట్టడికి వస్తారు. ఖబర్దార్ రాహుల్ గాంధీ, ఖబర్దార్ సోనియా గాంధీ. ఒక్కసారి మీ చర్యలు మీరు గమనం చేసుకోండి. 10 సంవత్సరాలు ఎన్ని స్కాములు చేశారో ఇంకా మీకు బుద్ధి రాలేదు. మీరు 199 సీట్లు పడిపోయినా, 50 సీట్లకు పడిపోయినా, 40 సీట్లకు పడిపోయినా మీకు ఏమాత్రం బుద్ధి రాలేదు. ప్రజలే మీకు సరైన సమయంలో బుద్ధి చెప్తారని మేము భావిస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. 1938లో 5,000 స్వాతంత్ర సమర యోధులతో వాటాదారులుగా హెరాల్డ్ సంస్థ ప్రారంభించబడినది. తర్వాత కాలక్రమంలో అది కాంగ్రెస్ పార్టీకి మౌత్ పీస్గా ఒక ఆంగ్ల, ఒక హిందీ మరియు ఒక ఉర్దూ దినపత్రికను ప్రారంభించడం జరిగింది. కాలక్రమేణా వాటి ఆస్తుల విలువ పెరగటంతోనూ ఆ వాటాదారులందరినీ విస్మరించి ఏదైతే ఈ రాహుల్ గాంధీ ఫ్యామిలీ ఉందో ఆస్తులు కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈడీ ఆ కుటుంబ ఆస్తుల్ని, ఈ హెరాల్డ్ ఆస్తుల్ని 758 కోట్లకు 2023లో జప్తు చేసింది. ఈరోజు కాదు బాబు, 2023లో జప్తు చేసింది. ఆ ప్రొసీడింగ్స్ ఈరోజు మొదలు పెడుతుంటే ఏదో కొంపలం అంటుకోబోయినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గొడవ చేసి దేశాన్ని, మైనారిటీ వర్గాలని అందరినీ తప్పుదోవ పట్టిస్తుంది. కాబట్టి 3 సార్లు ఓడిపోయి తెల్ల సున్నం కొట్టించుకుంటున్న కాంగ్రెస్ పార్టీని, ముస్లిం మైనారిటీ వర్గాల్ని తప్పుదారి పట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీని, దేశాన్ని అడుగు తినేలా చేసిన ఈ కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాల్సిందిగా బీజేపీ పిలుపునిస్తుంది. భారత్ మాతాకే.